వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ పాలిసీ తీసుకొచ్చింది. దేని మీద అంటే డేటా సెంటర్స్ పైన. ఈ డేటా సెంటర్స్ పైన ఏదైతే ఈ పాలిసీ వల్ల చాలా కంపెనీస్ లాభపడబోతా ఉన్నాయి. పాలిసీలో ఏంటంటే 20 సంవత్సరాలు టాక్స్ ఎగ్జెంప్షన్ డేటా సెంటర్ డెవలపర్స్‌కి ఇచ్చింది. ఇందులో దీనివల్ల డిజిటల్ ఇండియా గాని, ఏఐ గాని అండ్ క్లౌడ్ డిమాండ్ ఏవైతే పెరుగుతా ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నిటికి ఈ పాలిసీ కింద లాభాలు రావచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల టాక్స్ ఎగ్జెంప్షన్ అనేది వెరీ సాలిడ్. దీనివల్ల ఆ కంపెనీస్ ఏవైతే ఇందులో కూడా మనం లిస్టెడ్ కంపెనీసే చూద్దాము. ఆ కంపెనీస్‌కి ఏంటంటే ఫస్ట్ ఆర్డర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. సైమల్టేనియస్‌లీ ప్రభుత్వం నుంచి ఇట్లాంటి సపోర్ట్ రావడం వల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఒక లాంగ్ టర్మ్‌కి చాలా మంచి లాభాలు పొందొచ్చు. మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే టాక్స్ ఎగ్జెంప్షన్ దొరికిందంటే మీరు చూడొచ్చు, రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుంది. ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతా ఉన్నాయి. ఇవన్నీ పెరగడం వల్ల నీ మార్కెట్‌లో ఆ కంపెనీ యొక్క స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయన్నమాట. సో, ఎవరికైతే ఈ డేటా సెంటర్ ఈ థీమ్‌లో క్యాప్చర్ చేయాలనున్నప్పుడు ఇందులోని కొన్ని స్టాక్స్ డిస్కస్ చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేస్తున్న వీడియో. మీకేవైనా ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ మాత్రం మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కనుక్కొని మాత్రమే చేయండి. సో, ఇందులో ఈ డ్రాఫ్ట్ డేటా సెంటర్ పాలిసీ ఉందో, దీంట్లో ఏంటంటే ఒకటి 20 సంవత్సరాల వరకు టాక్స్ బెనిఫిట్స్, మళ్ళీ జీఎస్టీ క్రెడిట్ క్యాపెక్స్ పైన. ఆ కంపెనీస్ ఎటువంటి క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే వాటికి జీఎస్టీ క్రెడిట్ దొరుకుతుంది. అండ్ ల్యాండ్ అలాట్‌మెంట్స్ కూడా ఈజీగా అవుతాయి. అండ్ సైమల్టేనియస్‌లీ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఏవైనా దీనికి సంబంధించిన డేటా సెంటర్‌తో పాటు వాటికి కావాల్సిన ఎనర్జీ కోసం చేస్తే వాటికి కూడా ఇన్సెంటివ్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు కరెంట్‌లీ ఇప్పుడున్న ఈ సెగ్మెంట్ ఏదైతే డేటా సెంటర్ సెగ్మెంట్ ఉందో నియర్లీ 2000 మెగావాట్ల వరకి రీచ్ అయ్యే అవకాశం ఉంది 2027 వరకు ఆల్రెడీ. అక్కడి నుంచి దిస్ ఈజ్ ఆల్రెడీ ఏంటంటే మన దగ్గర 2019లో 550-600 మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఉండింది. అక్కడి నుంచి ఆల్రెడీ 3 రెట్లు అవ్వబోతూ ఉన్నట్టు. సో, ఇందులో ఏంటంటే బోత్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా, గ్లోబల్ గవర్నమెంట్స్ కూడా అన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉన్నాయి. అండ్ ఇండియా విల్ బికమ్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్ అనేది అవకాశాలున్నాయి. ఎందుకంటే పవర్ కాస్టే గాని, మ్యాన్ పవర్ కాస్టే గాని, టెక్నాలజీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్‌లో ఇది మంచి హబ్ కాబోతుంది డేటా సెంటర్స్‌కి. సో, ఇందులో కొన్ని కంపెనీస్ చూద్దాము. ఇందులోంచి లాభపడే కంపెనీస్ ఏవున్నాయో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బాక్స్. ఇదొచ్చేసి ఇంటిగ్రేషన్‌లో ఉన్న కంపెనీ అనమాట. సో, ఇది యూఎస్ బేస్డ్ ఏదైతే బ్లాక్ బాక్స్ కంపెనీ ఉందో దాని కంపెనీ ఏజీసీ నెట్వర్క్స్ అనేది ఇండియాలో అంటారు. ఇది డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్‌లో, కాంప్లెక్స్ డేటా సెంటర్ ఇంటిగ్రేషన్స్‌లో చాంపియన్ ఇది. అట్లాగే ఇండియాలో ఏంటంటే బ్యాంకింగ్‌లో గాని, ఇన్స్యూరెన్స్, ఈఎస్ కంపెనీస్‌లో కూడా అండ్ ఇండియన్ డేటా సెంటర్స్‌లో కూడా ఎక్స్‌పర్టీస్ ఉన్న కంపెనీ ఆల్రెడీ. ఏంటంటే స్టేబుల్ క్లయింట్ బేస్ ఉంది ఈ కంపెనీకి. స్ట్రాంగ్ ఆర్&డి ఉంది బ్లాక్ బాక్స్‌కి. ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ క్యాపెక్స్ డ్రివెన్ గ్రోత్ అనేది ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉంది. సో, ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కావాలంటే ఎవరికైనా మంచి స్టాక్ అనమాట. దెన్ ఆబ్వియస్‌లీ చాలా రోజుల నుంచి అందరూ డిస్కస్ చేస్తున్న కంపెనీ సెకండ్‌ది. అదే నెట్‌వెబ్ టెక్నాలజీస్. ఇది సర్వర్ స్పేస్‌లో ఉంది. వీళ్ళేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్ ఆఫ్ హై ఎండ్ సర్వర్ హార్డ్‌వేర్, మళ్ళీ ఇదేంటంటే ఏఐ అండ్ డేటా సెంటర్స్‌కి వెరీ క్రూషియల్ అనమాట ఈ డిజైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్రెడీ రీసెంట్‌గా కూడా 1800 కోట్ల ఆర్డర్ పొందింది ఈ కంపెనీ. అండ్ కరెంట్ పైప్‌లైన్ ఆల్రెడీ ఆర్డర్ పైప్‌లైన్ 4100 కోట్ల పైప్‌లైన్ నెట్‌వెబ్ టెక్నాలజీస్‌కుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీజన్ రోబస్ట్ ఆర్డర్ బుక్ ఉంది. వండర్‌ఫుల్ ఆర్డర్ బుక్. అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఉంది ఇండిపెండెంట్‌గా ఓన్‌గా. అండ్ స్ట్రాంగ్ ఏఐ సెక్టార్ లింక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, ఇక్కడి నుంచి ఈ కంపెనీ వన్ ఆఫ్ ద సాలిడ్ కంపెనీ అవ్వబోతుంది ఫ్యూచర్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే. ఆల్రెడీ బాగా గ్రో అయింది. హై పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ మీకు కొంచెం ఒక 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్‌కి ఒక స్టాక్ పెట్టి ఇన్వెస్ట్ చేసి వదిలేయగలుగుతాను అనే స్టాక్స్‌లో ఇది కూడా ఒక కంపెనీ అనమాట. దెన్ ఈటీయూ నెట్వర్క్స్ ఇది ఆల్రెడీ నేను ఒక 1 ఆర్ 2 మంత్స్ బ్యాక్ మెన్షన్ చేసినప్పుడే చాలామంది వ్యూవర్స్ అందరూ లాభపడ్డారు. చాలామంది కాల్ చేసి కూడా చెప్పారు. ఇదొచ్చేసి జీపీయూ సప్లైలో ఉన్న కంపెనీ ఇది. క్లౌడ్ అండ్ జీపీయూ సొల్యూషన్స్ ఏఐ డేటాకి సప్లై చేస్తా ఉంటుంది. రీసెంట్‌గా కూడా గవర్నమెంట్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాని నుంచి కూడా 177 కోట్ల ఆర్డర్ వచ్చింది. అడ్వాన్స్డ్ జీపీయూ ఏదైతే ఇండియా ఏఐ మిషన్ అనేది ఒకటుందో దానికోసం సప్లై చేశారు. అట్లాగే ఇది మేజర్ ప్లేయర్ ఎక్కడ అంటే స్కేలబుల్ జీపీయూ
ఫౌండేషన్స్‌లో వాటి కంపెనీస్‌లో ఈ స్కేలబుల్‌లో ఇది మేజర్ ప్లేయర్. దీనికి రీజన్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ థీసిస్‌కి ఏంటి? కారణం ఏంటి అంటే మాత్రం కట్టింగ్ ఎడ్జ్ టెక్ ఫోకస్ ఉంది. ఈ ఈ టెక్నాలజీ నెట్వర్క్స్‌కి. అలాగే ఏందంటే ఎర్లీ మూవర్ విత్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్‌లో ఇది ఆల్రెడీ పార్టిసిపేట్ చేసింది. అండ్ ఇప్పుడున్న వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ వచ్చి స్కేలబుల్. ఈజీగా పెంచడానికి అవకాశం ఉంది. సో, అందుకోసం వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్‌కి ఈ నెట్వర్క్స్ కూడా. దెన్ అనదర్ పాపులర్ అందరికీ తెలిసిన కంపెనీ ఈ మధ్యలో డిస్కషన్‌లో ఎక్కువగా ఉన్న కంపెనీ అనంతరాజ్ ఇండస్ట్రీస్. ఇది డేటా సెంటర్ ఇన్ఫ్రాలో మేజర్ కంపెనీ అనమాట. ఇది డైవర్సిఫైడ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్ ఇది. విత్ లార్జ్ డేటా సెంటర్ క్యాంపసెస్ ఆల్రెడీ ఆపరేషన్స్‌లో ఉన్నాయి. అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. నియర్లీ 28 మెగావాట్ ఆఫ్ ఐటీ లోడ్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు. ఏంటంటే క్యాపెక్స్ బేస్డ్ ఎక్స్‌పాన్షన్ ఆల్రెడీ జరుగుతా ఉంది. నియర్లీ 307 మెగావాట్లు బై 2031, 32 వరకు ఈ కంపెనీ తయారు చేయబోతా ఉంది. అండ్ కంపెనీ ఆల్రెడీ చాలా కంపెనీస్‌తో పార్ట్నర్‌షిప్‌లో ఉంది. మేనేజ్ క్లౌడ్ సర్వీసెస్‌లో కూడా ఉంది. దీని రీజన్ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం హై కెపాసిటీ గ్రోత్. సో, విచ్ ఈస్ నెక్స్ట్ డెకేడ్‌కి కూడా టేకప్ చేయడానికి కెపాసిటీ పెంచుకుంటున్నారు. అప్పులు కూడా కంట్రోల్‌లో ఉండే. డెట్ అండర్ కంట్రోల్‌లో ఉంది. అంత ఎక్కువగా లేవు. అండ్ క్లియర్ రోడ్ మ్యాప్ ఏంటంటే 1,200 కోట్ల రెవెన్యూకి క్లియర్ బై 27 వరకి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చారు. గైడెన్స్ ఇచ్చారు. సో, ఇట్స్ అనదర్ వండర్‌ఫుల్ స్టాక్. అండ్ స్టాక్ మార్కెట్‌లో కూడా రివార్డ్ అవుతా ఉంది ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మన్స్‌కి. దెన్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి టెక్నో ఎలక్ట్రిక్. ఇది పవర్ స్పేస్‌లో ఉంది. ఏఐలో ఇది ఆల్రెడీ చాలా ఓల్డ్ కంపెనీ, వెటరన్ కంపెనీ. ఇన్ఫ్రా అండ్ పవర్ ట్రాన్స్‌మిషన్‌లో ఉన్న కంపెనీ ఇది. ఇది వాళ్ళ టెక్నో డిజిటల్ అనే సబ్సిడియరీతో ఈ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉంది. డేటా సెంటర్‌లో, పార్క్‌లో బిల్డ్ చేయడానికి. నియర్లీ 250 మెగావాట్ కెపాసిటీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో బిల్డ్ చేయబోతా ఉంది. రైల్‌టెల్ ద్వారా ఆర్డర్ వచ్చినాయి. మల్టిపుల్ ఎడ్జ్ డేటా సెంటర్స్ కూడా ఆర్డర్స్ వచ్చాయి. 102 సిటీస్‌లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన కంపెనీ ఇది. దీని కేస్‌లో ఏంటంటే స్ట్రాంగ్ ఈపీఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఆల్రెడీ ఈ కంపెనీకి. అండ్ గవర్నమెంట్ పార్ట్నర్‌షిప్స్ ఆల్రెడీ ప్రూవెన్ పార్ట్నర్‌షిప్స్ ఉన్నాయి. అండ్ స్కేల్ అప్ టోటల్ పాసిబుల్. సో, అందుకే ఈ కంపెనీ కూడా కొంచెం లెస్సర్ నోన్ వెన్ కంపేర్డ్ టు అనంతరాజ్ గాని, నెట్‌వేవ్ టెక్నాలజీస్ కానీ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీ. సిక్స్త్ వన్ వచ్చేసి మెరైన్ ఎలక్ట్రికల్స్. ఇది కూడా మీరు చూసుకుంటే ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ డేటా సెంటర్స్‌కి సప్లై చేయడంలో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ అనమాట. అండ్ ఆల్సో మెరైన్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్‌లో కూడా ఉన్న కంపెనీ. అందుకే మెరైన్ ఎలక్ట్రికల్స్ ఆల్రెడీ ఆర్డర్ బుక్ వచ్చేసి ఒక 500 కోట్లది ఆల్రెడీ ఉంది. రీసెంట్ ఆర్డర్స్ కూడా అదాని డేటా సెంటర్స్ నుంచి వచ్చింది. బ్రిడ్జ్ డేటా సెంటర్స్ ఉంది. అండ్ అదర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నుంచి కూడా ఉంది. ఇదేంటంటే మల్టీ సెక్టర్ క్లయింట్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి అట్లాగే ఫాస్టర్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఆల్రెడీ డిజిటల్ ఇన్ఫ్రా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో, ఈ కంపెనీస్ ఫెయిల్ అవ్వడానికి తక్కువగా అవకాశం ఉన్న కంపెనీస్‌లో ఇది కూడా. ఎందుకంటే డైవర్స్ బుక్ ఉంది. ఆల్రెడీ ఆర్డర్ బుక్ ఉంది. మల్టిపుల్ ఇండస్ట్రీస్‌కి సర్వ్ చేస్తున్న కంపెనీ. అండ్ ఇంకొక సెవెంత్ కంపెనీ వచ్చేసి అలైడ్ డిజిటల్. ఇది కూడా ఇన్ఫ్రాలోనే ఉంది. డిజిటల్ సప్లై చేస్తా ఉంది. ఇదేంటంటే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఉంటుంది. సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ డేటా సెంటర్స్‌కి సప్లై చేస్తుందనమాట. ఇది మేనేజ్ సర్వీసెస్‌లో గాని, ఫైబర్ ఇన్‌స్టాలేషన్‌లో కూడా ఉంటుంది. ఇదేంటంటే హై డిజిటల్ డిమాండ్ ఉన్నందుకు అండ్ గ్లోబల్ క్లయింటెల్ ఎక్స్‌పాన్షన్ పెరుగుతా ఉంది. అండ్ స్టేబుల్ మార్జిన్స్ ఉన్న కంపెనీ. అందుకోసం ఈ కంపెనీ కూడా స్ట్రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్. దెన్ ఎయిత్ వచ్చేసి ఏడీసీ ఇన్ఫ్రా. ఇది ఫైబర్ ఆప్టిక్స్ సప్లైలో ఉంది. ఈ కంపెనీ నెట్వర్క్ కేబులింగ్ గాని, కనెక్టివిటీ కాంపోనెంట్స్ కానీ వీటిలో ఉన్న కంపెనీ అనమాట ఏడీసీ ఇండియా. ఇదేంటంటే బిగ్ ఫైబర్ డిప్లాయ్‌మెంట్ బై టెలికాం కంపెనీస్ కానీ, బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్ కానీ ఉండడం వల్ల అండ్ ఆల్సో కొంచెం స్పెషాలిటీ ప్రొడక్ట్స్ వల్ల మార్జిన్స్ కూడా బూస్ట్ అవుతా ఉన్నాయి. ఇదేంటంటే బ్యాక్ బోన్ అనమాట డేటా సెంటర్స్‌కి. సో, ఈ డిజిటల్ ఎక్స్‌ప్లోజన్‌కి కావాల్సింది ఫైబర్. ఆ ఫైబర్ నెట్వర్క్స్‌ని సప్లై చేసే కంపెనీ ఏడీసీ ఇండియా. సో, దీనికి గుడ్ ఆపరేటింగ్ లెవరేజ్ కూడా ఉంది. సో, మంచి స్కోప్ ఉన్న కంపెనీ. లాస్ట్ బట్ వన్ నైన్త్ కంపెనీ వచ్చేసి ఓరియంట్ టెక్నాలజీస్. ఇది కూడా ఇన్ఫ్రాలోనే ఉంది. ఇదొచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ ఇది. బ్యాకప్ పవర్, ఫెసిలిటీ సెక్యూరిటీ ఫర్ డిజిటల్ డేటా సెంటర్స్ అన్నిటికి కూడా వీటికి ఈ ఏరియాలో స్ట్రాంగ్ కంపెనీ ఇది. దీంట్లో ఏంటంటే హై రిపీట్ బిజినెస్ ఈ కంపెనీకి ఉంటుంది. నిషే సెగ్మెంట్‌లో ఉంది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ ఉన్నాయి కాబట్టి ప్రూవెన్ గ్రోత్ ఉంది ఫ్యూచర్‌లో. సో, అండ్ లాస్ట్ కంపెనీ ఇది గవర్నమెంట్ కంపెనీ. లాస్ట్ బట్ వన్ అనుకోండి రైల్‌టెల్. ఈ రైల్‌టెల్ వచ్చేసి ఇట్స్ ఎ స్టేట్ రన్ టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్ అనమాట. మాసివ్ ఫైబర్ నెట్వర్క్స్ అక్రాస్ రైల్వే నెట్వర్క్స్ మొత్తం ఇండియా మొత్తం కూడా రైల్వేతో పాటు ఫైబర్ నెట్వర్క్ ఉన్న కంపెనీ రైల్‌టెల్. ఆల్రెడీ టెక్నో ఎలక్ట్రిక్‌తో ఎడ్జ్ డేటా సెంటర్స్ నియర్లీ 102 చోట్ల డెవలప్ చేయబోతా ఉంది. ఈ చిన్న డేటా సెంటర్స్. స్ట్రాంగ్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్న కంపెనీ. భయపడాల్సిన అవసరం లేదు. అండ్ రికరింగ్ ఆల్రెడీ రైల్వే ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ వైడర్ రీచ్ ఉన్న కంపెనీ అనమాట. అక్రాస్ ఇండియా ఉన్న ప్రెజెన్స్ ఉన్న కంపెనీ.
సో ఈజ్ అనదర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ ఇది. అంటే మనం రైల్టెల్ అంటే ఓన్లీ రైల్వే కనుకుంటాం, కాదు, డేటా సెంటర్స్లో కూడా వెరీ అగ్రెసివ్గా ఎడ్జ్ డేటా సెంటర్స్ ఎంటర్ అయిన కంపెనీ అనమాట. దెన్ లాస్ట్ కంపెనీ చాలామందికి తెలిసిన కంపెనీ స్టెర్లైట్ టెక్నాలజీస్. ఇది ఆప్టికల్ ఫైబర్ స్పేస్లో ఉంది. ఇట్స్ ఎ లీడింగ్ ప్రొవైడర్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ నెట్వర్క్ సొల్యూషన్స్. మళ్ళీ ఏంటంటే క్రిటికల్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో వాటిని సప్లై చేస్తూ ఉంది డేటా సెంటర్స్కి అండ్ టెలికాం కంపెనీస్కి. గ్లోబల్ ప్రాజెక్ట్స్లో కూడా ఉంది, ఓన్లీ ఇండియాలోనే కాదు, అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ డూయింగ్. ఇండియాలో కూడా చాలా బిగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇది స్కేలబుల్ మోడల్ వీళ్ళది. ఎక్స్పోర్ట్ డిమాండ్ చాలా హ్యూజ్ ఉన్న కంపెనీ అండ్ మార్జిన్స్ కూడా చాలా రెసిలియంట్గా ఉన్నాయి. సో ఇది ఒక వండర్ఫుల్ కంపెనీ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్పిన 11 కంపెనీలో చూసుకుంటే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. అంటే ఏదో D2C కంపెనీస్ కాదు, B2C కంపెనీస్ కాదు, ఇవన్నీ B2B కంపెనీస్ అండ్ ప్రూవెన్ కంపెనీస్. ఏవైతే క్యాపెక్స్ కమిట్మెంట్ చేశాయో ఆ కమిట్మెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన కంపెనీస్ అనమాట. అండ్ రిస్క్ ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న కంపెనీస్. ఒక్కోసారి ప్రాజెక్ట్ డిలే కొన్ని కేసుల్లో అవ్వచ్చు. అండ్ ఎగ్జిక్యూషన్ ఆబ్వియస్లీ రిస్క్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయవు, ఆర్డర్స్ వస్తాయి బట్ ఎగ్జిక్యూట్ టైంలో చేయకపోతే ఇబ్బందులు రావచ్చు. బట్ ఈ థీమ్ ఏదైతే డేటా సెంటర్ థీమ్ అయితే మాత్రం విల్ బి స్టేయింగ్ ఫర్ సమ్ టైమ్. ఎవరికైతే లైక్ ఇంతకుముందు ఐటీ థీమ్ కానీ రిన్యూబుల్ ఎనర్జీ థీమ్లో ఇన్వెస్ట్ చేసినట్టు లాభాలు పొందిన వాళ్ళే ఈ థీమ్ను నమ్మే వాళ్ళు మాత్రం ఈ థీమ్లో ఉన్న చాలా కంపెనీస్ ఉండొచ్చు. కానీ ఈ 10 to 11 కంపెనీస్లో ఒక 3-4 డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే దే క్యాన్ బి వెల్త్ కంపౌండర్స్ అవుతాయి. పక్క ఫ్యూ ఇయర్స్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ పాలసీ ఇవన్నీ కూడా మనం చెప్పింది ఏంటంటే డేటా సెంటర్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ లెక్కను చూసుకుంటే అడిషనల్ రెవెన్యూస్ మార్జిన్స్ కూడా ఈ కంపెనీస్కి రాబోతా ఉన్నాయి. బికాస్ 20 years సపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వబోతోంది. జిఎస్టీ క్యాపెక్స్ మీద కూడా ఇస్తూ ఉంది. సో ఇవి వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మీరు ఆలోచించుకోండి, మీ పోర్ట్ఫోలియోలో కూడా ఈ కంపెనీస్ని 1-2 కంపెనీస్ని యాడ్ చేసుకొని మీ వెల్త్ని క్రియేట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.